ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమనగా, ఇర్మియా జీవితంలో దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట నెరవేరుతున్నప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పట్టణంలో ఇర్మియా నివాసం చేస్తున్నప్పుడు ఆ పట్టణం మీదకు రాబోయే ఆ కీడు విషయంలో, ఆ ఉగ్రత విషయంలో పట్టణం అంతా నాశనమైనప్పటికీ కూడా నేను నిన్ను మాత్రము ఏ మనుషుల చేతికి కూడా అప్పగింపకుండా శత్రువులందరి చేతి నుండి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు ఇర్మియాకి వాగ్దానం ఇస్తున్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను తప్పకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి శత్రువు యొక్క కాడి నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చి విడిపిస్తానని దేవుడు మాట ఇచ్చి వాగ్దానం ఇస్తున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఎవరైతే మీరున్నటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య నలిగిపోతున్నారో, మనము నమ్ముకొనవలసినది ఏంటంటే, మనం చూస్తున్నటువంటి ఆ స్థితిని బట్టి లేకుంటే మనుషులు చెప్తున్న మాటలను బట్టి మనుషులను ఈరోజు నమ్ముకొనవద్దు. దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవాను మనం నమ్ముకోవాలి. మన శ్రమలో, మన కష్టములో, మన దుఃఖంలో మనల్ని తప్పించే దేవాది దేవుని మనం చూసినట్లయితే ఆయన మాట ఇస్తే తప్పుటకు నరుడు కాదు కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ కష్టములో ఉన్నా, ఏ దరిద్రంలో ఉన్నా, ఎంత పెద్ద శోధనలో ఉన్నా, నువ్వు బయటకు రాలేనికి శోధన అని నువ్వు కృంగిపోతున్నా సరే దేవుని యొక్క వాగ్దానం నీకు తోడై ఉన్నది. నీవు గనక ఆయన గొప్పతనాన్ని, యేసు ప్రభువారి యొక్క మహిమను నమ్మి ఆయన వాగ్దానం చేత పట్టుకున్నట్లయితే తప్పకుండా నీవు ఉన్నటువంటి ప్రతి కలిమి నుండి, ప్రతి ఒక్క వేదన నుండి, ప్రతి ఒక్క దీన స్థితి నుండి దేవునిని తప్పించి ఆశీర్వాదకరమైన మార్గమును నడిపిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.